మార్చేటోళ్ళని ఏమని పిలుస్తారోళ్ళా? మీ ఊర్లో కూడా గసంటోళ్ళు ఉన్నారా? హుషారు ముచ్చట్లు అవసరానికి తగ్గట్లు చెప్పే మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా. సరే వాళ్ళని ఆన్నే ఉంచురి, చాలా దూరంగా ఉండురి అసంటోళ్ళకు. సరే ఇప్పుడు గిట్లెందుకు అంటున్నా అంటే, మన తెలంగాణ ప్రభుత్వం గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తుంది. ఓకే సరే మంచిదే. మరి ఉత్తమ నటుడు ఎవరికి అనుకుంటుర్రు? స్మగ్లర్ల వేషం కట్టిన అల్లు అర్జును. ఇలా తప్పే ఉన్నది, యాక్టింగ్ మంచిగా చేసిండు కాబట్టి అవార్డు ఇచ్చారు కావచ్చు అని అనుకోగల. అట్లా అనద్దు. మన సర్కారు వారి సిద్ధాంతం వేరే ఉన్నది. ఆ సిద్ధాంతం ఎట్నుంచి ఎటు మలిగిందో చూడాలా మీరు. దబ్బున చూసాను మరి. అయితే గద్దరన్న పేరు మీద తెలంగాణ వచ్చినాక ఫస్ట్ సారి సర్కారు తరపున అవార్డులు ఇస్తారు కదా సినిమాలకు. ఇక అవార్డులు ఎంత గొప్పగా ఉన్నాయో మీకే తెలవాలి. అప్పట్లో సీతక్క మాట్లాడిన మాటలు విన్నాక ఎన్కషిరి అవార్డుల ముచ్చడి చెప్పుకుందాం. ఏమంటారు అలా అక్క? అందుకో. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని కట్టలిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలిప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది. ఏమంటుందంటే గా స్మగ్లింగ్లు దొంగ పనులు చేసి వేషాలు వేసేటోళ్లకు అవార్డులు ఇస్తారా? కేంద్రం వాళ్ళు గట్ల ఇయ్యచ్చు నా అక్కగారు చెప్పారు. మరి ఇప్పుడు ఏమైందంటే బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2 అయిపోయే. కేంద్రం వాళ్ళు ఎట్లా ఇచ్చిరో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా గట్లనే ఇచ్చే. స్మగ్లింగ్ చేసేటోళ్లకు, దొంగలకు, లఫుటేషన్ వేసిన వాళ్ళకు అంటే సీతక్క గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం దొందే. కానీ ఎంత మార్పు చూడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రనే మంచిగా లేదు, బేకార్ పాత్ర అని సర్కారు వాళ్ళు తిట్టి ఇక ఇప్పుడేమో ఆ పాత్రకే అవార్డు ఇచ్చిరంటే ఇదంతా నాటకం లెక్క కొడుతుందా లేదా? ఇక ఇట్లనే గరమైతురులా సోషల్ మీడియాలో జనాలు. అల్లు అర్జున్కి ఇచ్చుడు నేను తప్పు పడతలేను, ఇవ్వాల్సిందే, మంచిగా యాక్టింగ్ చేసిండు. కానీ ఇదే పాత్రను అప్పట్లో ఏమన్నారు, ఇప్పుడు ఎట్లనే ఎత్తుకెత్తుకున్నారు అన్నదే నా ప్రశ్న. మరి ఈ నడుమిట్లనే ఏమైంది అన్నదే చాలా మంది అనుమానం. ఉంటా మరి నేను పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్.